మీతో నేను సపోర్ట్ చేస్తున్నాను. మీ గురించి నేను పాజిటివ్ చెప్తున్నానని ఒక అలిగేషన్ వచ్చింది. జనరల్‌గా నాకు లావణ్య అనే అమ్మాయి కన్నా కూడా లావణ్య రాజ్ తరుణ్ అనే కన్నా కూడా నాకు లావణ్య ఒక ఫీమేల్. ఒక ఆడపిల్ల బయటకొచ్చి ఇంత జరుగుతున్నా కూడా ఎదుర్కొంటున్నందుకు అసలు దీనికంటూ ఒక ముగింపు కావాలి. యూ నో మీరొచ్చి మన మీడియాలో నేను కేస్ వాపస్ తీసుకుంటాను. రాజ్ తరుణ్ గారికి సారీ చెప్పేస్తాను. ఐ డోంట్ వాంట్ దిస్. ఐ వాంట్ టు లివ్ మై లైఫ్ అని మన మీడియాలో చెప్పిన తర్వాత సడెన్‌గా మీ ఇంటి మీదకి దాడి జరగడము, వేరే వేరే అలిగేషన్స్ అన్నీ రావడము. దీనికంటూ ఒక ఫుల్ స్టాప్ అనేది మీరు పెడతారా? రాజ్ తరుణ్ గారు పెడతారా? అసలు ఇప్పుడు ఇంతమంది మాట్లాడుతున్నారు కదా! ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ ఎ క్వెషన్. మీకు రాజ్ తరుణ్ గారికి టర్మ్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ ఉన్నారు? మీ ఇంట్లో ఉన్నారా? లేకపోతే మీరు అక్కడి నుంచి వెళ్ళిపోయారా? వాళ్ళు ఆ రోజు వచ్చారు కదండి, ఇక్కడే ఉన్నారు. ఆంటీ అంకుల్ ఇక్కడే ఓహ్! ఉన్నారు. ఓకే. మీరు యా అక్కడే ఉన్నారా? బయట వస్తున్న యా అండి. వదంతులన్నీ కూడా అబద్ధమా? మీరు వెళ్ళిపోయారు. ఏంటండి, బయటంతా వినిపించట్లేదు. కూడా మీరు ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. మిమ్మల్ని తరిమేశారు. మీ మీద దాడి జరిగింది అని వస్తున్నాయి. దాడి ఖచ్చితంగా జరిగిందండి. దాడి ఖచ్చితంగా జరిగింది. అండ్ ఆ రోజు కూడా ఆంటీ అంకుల్ ని నేను రానివ్వద్దు అనే ఉద్దేశం కాదు. దాడి జరిగింది, క్రైమ్ జరిగింది. క్రైమ్ లో ఫస్ట్ పోలీసులు రావాలి, ఏం జరిగింది అని. దాని తర్వాత మనం లోపలికి అలౌ చేయాలి, ఇది బేసిక్. అండ్ ఏంటి అని ప్రూవ్ చేసుకున్న తర్వాత లోపలికి రానిస్తాను. ఎందుకంటే పొజిషన్ లో నేనున్నాను. ఆంటీ అంకుల్ వాళ్ళు అంటే ఇప్పుడు రాస్తారున్న హౌస్ అయినప్పటికీ కూడా ఆంటీ అంకుల్ ఇక్కడ ఉండేవాళ్ళు కాదు కదా. ఆల్ ఆఫ్ ఎ సడన్ అవుట్ ఆఫ్ నోవేర్ గుండాలను తీసుకొని వచ్చేసి కొట్టించేసి అలా దౌర్జన్యంగా రావడం అనేది కరెక్ట్ కాదు. అందుకు నేను ఆ రోజు ఆపాను. నేను ఇంట్లోనే ఉన్నానండి. మా ఇల్లు ఇంట్లోనే ఉన్నాను. ఇది కూడా ఓకే. మా పగిలిన టీవీ కూడా. సో, రాజ్ తరుణ్ ఏం వాళ్ళ అలిగేషన్స్ అన్నారు మీరు? నాకు ఇందాక ఫస్ట్ కొంచెం ఆడియో కట్ అయింది. నేనేమన్నానంటే, ఇప్పుడు రాజ్ తరుణ్ గారు వారి ఫ్యామిలీ మీ ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి, సో, అవును. వాళ్ళేదైతే అలిగేషన్స్ చేస్తున్నారో, లావణ్య వల్ల మాకు ప్రాణహాని ఉంది. చేశారు కదా ఆల్రెడీ. సో, అవును. లావణ్య వల్ల మాకు ఆల్రెడీ ప్రాణహాని ఉంది. లావణ్య అని. ఇప్పుడు హ్యాపీగానే ఉన్నారు. యూ ఆర్ సో హ్యాపీ. అదే ఇంట్లో ఉన్నారు. ఎలా ఉన్నారు ఇప్పుడు ఆంటీ, అంకుల్ బానే ఉన్నారా? ఇప్పుడు లావణ్య వల్ల ప్రాణహాని అని నేను వాళ్ళ ఇంటికెళ్ళి తలుపులు కొట్టానండి. తలుపులు హ్మ్. కొట్టినప్పుడు ప్రాణహాని ఉంది అని చెప్పారు. అదే మరి అడుగుతున్నాను. అదే ఇప్పుడెలా ఉన్నారు అదే ఇప్పుడు వాళ్ళు, మీరు? అదే పీపుల్ ఇప్పుడు ఇక్కడికొచ్చి తలుపులు బద్దలు కొట్టేసుకొని వచ్చారు. హ్మ్. అండ్ నేను ఎప్పుడైనా సరే ఏదైనా నేను క్షమించే మనిషిని అండి. కోపం ఏం నాకు అలా ఉండదు. నేను అంతకు ముందే ఎలా అయితే నా అత్త మామ అనుకునే ఉన్నానో, రాజ్ పేరెంట్స్ కంటే కూడా నాకు అత్త మామ, నాకు ఆంటీ అంకుల్ అంతే. ఇప్పుడు అలాగే ఉన్నారు. అది ఎప్పటికీ అలాగే ఉంటుంది. మధ్యలో ఈ ప్రాపర్టీ అన్నది కూడా వాళ్ళకు ఉంటదేమో కానీ నాకు కాదండి. నాకు ఇప్పుడు మనుషులు ఇంపార్టెంట్. గొడవ కరెక్ట్. జరిగినప్పుడు ఆంటీ అంకుల్ తలుపు తీయండి మాట్లాడుకుందాం అన్నాను. ఆ రోజు దొరకలేదు నాకు ఛాన్స్. నౌ ఐఎమ్ హ్యాపీ. మేమందరం కలిసున్నాము. హూ నోస్ రేపొద్దున రాజు అవునా? సో, వచ్చేస్తాడేమో, ఇప్పుడు రాజు ఇప్పుడు యాక్చువల్‌గా మీరు వచ్చేస్తాడేమో, రోజు అన్ని నార్మల్ అవుతాయేమో. ఏదండి? అదేనండి. ఇప్పుడు రోజు మీరు వాళ్ళ ఇంట్లో కళ్ళ ముందు తిరుగుతున్నారు. వాళ్ళతో అవును. మాట్లాడుతున్నారు. సో, అవును. అయితే బావుందండి. ఐయామ్ అంటే హ్యాపీ. ఓకే. యాహ్! థింగ్స్ గెట్టింగ్ కనిపిస్తుంది. మీ నార్మల్. ఫేస్ లోనే నేను కనిపిస్తుంది దట్ యూ ఆర్ సో హ్యాపీ. మీకంటూ ఫ్యామిలీ ఉంది అని చాలా కనిపిస్తుంది. అండ్ అండి. ఐ వాజ్ ఆల్ అలోన్ కదా. అండ్ రాజు ఒక్కసారిగా వెళ్ళిపోయాడు. 16 ఇయర్స్ టుగెదర్. అందులో 11 ఇయర్స్ అయితే ఇంకొంచెం అటాచ్డ్‌గా ఎప్పుడూ ఔట్‌డోర్ షూటింగ్స్ తప్ప ఎప్పుడు వదిలేసి ఉండడం అన్నది జరగలేదు. 1 ఇయర్ వాళ్ళ ఒక్కసారిగా పేరెంట్స్‌కి ఇలా రాజకీయం అయింది. చేస్తున్నారండి. ఏం దిష్టి తగిలిందో మాకు తెలీదు. ఏ ఏ నర దిష్టులు తగులుతున్నాయో మా ఇంటి మీద కూడా తెలీదు. లావణ్యని పంపించేయాలి. ఎంతసేపటికి లావణ్యని పంపించేయాలి. అంతే. 4 ఇయర్స్ బ్యాక్ అదేనండి. వచ్చామండి ఈ హౌస్‌లోకి. మీతో నేను సపోర్ట్ చేస్తున్నాను. మీ గురించి నేను పాజిటివ్ చెప్తున్నానని ఒక అలిగేషన్ వచ్చింది. జనరల్‌గా నాకు లావణ్య అనే అమ్మాయి కన్నా కూడా లావణ్య రాజ్ తరుణ్ అనే కన్నా కూడా నాకు లావణ్య ఒక ఫీమేల్. ఒక ఆడపిల్ల బయటకొచ్చి ఇంత జరుగుతున్నా కూడా ఎదుర్కొంటున్నందుకు అసలు దీనికంటూ ఒక ముగింపు కావాలి. యూ నో మీరొచ్చి మన మీడియాలో నేను కేస్ వాపస్ తీసుకుంటాను. రాజ్ తరుణ్ గారికి సారీ చెప్పేస్తాను. ఐ డోంట్ వాంట్ దిస్. ఐ వాంట్ టు లివ్ మై లైఫ్ అని మన మీడియాలో చెప్పిన తర్వాత సడెన్‌గా మీ ఇంటి మీదకి దాడి జరగడము, హ్మ్. వేరే వేరే అలిగేషన్స్ అన్నీ రావడము. దీనికంటూ ఒక ఫుల్ స్టాప్ అనేది మీరు పెడతారా? రాజ్ తరుణ్ గారు పెడతారా? అసలు ఇప్పుడు ఇంతమంది మాట్లాడుతున్నారు కదా! ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ ఎ క్వెషన్. మీకు రాజ్ తరుణ్ గారికి టర్మ్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ ఉన్నారు?
మీ ఇంట్లో ఉన్నారా? లేకపోతే మీరు అక్కడి నుంచి వెళ్ళిపోయారా? వాళ్ళు ఆ రోజు వచ్చారు కదండి, ఇక్కడే ఉన్నారు. ఆంటీ అంకుల్ ఇక్కడే ఓహ్! ఉన్నారు. ఓకే. మీరు యా అక్కడే ఉన్నారా? బయట వస్తున్న యా అండి. వదంతులన్నీ కూడా అబద్ధమా? మీరు వెళ్ళిపోయారు. ఏంటండి? బయటంతా వినిపించట్లేదు. కూడా మీరు ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. మిమ్మల్ని తరిమేశారు. మీ మీద దాడి జరిగింది అని వస్తున్నాయి. దాడి ఖచ్చితంగా జరిగిందండి. దాడి ఖచ్చితంగా జరిగింది. అండ్ ఆ రోజు కూడా ఆంటీ అంకుల్ ని నేను రానివ్వద్దు అనే ఉద్దేశం కాదు. దాడి జరిగింది. క్రైమ్ జరిగింది. క్రైమ్ లో ఫస్ట్ పోలీసులు రావాలి, ఏం జరిగింది అని. దాని తర్వాత మనం లోపలికి అలౌ చేయాలి. అది బేసిక్. అండ్ ఏంటి అని ప్రూవ్ చేసుకున్న తర్వాత లోపలికి రానిస్తాను. ఎందుకంటే పొజిషన్ లో నేనున్నాను. ఆంటీ అంకుల్ వాళ్ళు అంటే ఇప్పుడు రాస్తారున్న హౌస్ అయినప్పటికీ కూడా ఆంటీ అంకుల్ ఇక్కడ ఉండేవాళ్ళు కాదు కదా. ఆల్ ఆఫ్ ఎ సడన్ అవుట్ ఆఫ్ నోవేర్ గుండాలను తీసుకొని వచ్చేసి ఆ, కొట్టించేసి అలా దౌర్జన్యంగా రావడం అనేది కరెక్ట్ కాదు. అందుకు నేను ఆ రోజు ఆపాను. నేను ఇంట్లోనే ఉన్నానండి. మా ఇల్లు ఇంట్లోనే ఉన్నాను. ఇది కూడా ఓకే. మా పగిలిన టీవీ కూడా. సో, రాజ్ తరుణ్ ఏం వాళ్ళ అలిగేషన్స్ అన్నారు మీరు? నాకు ఇందాక ఫస్ట్ కొంచెం ఆడియో కట్ అయింది. నేనేమన్నానంటే, ఇప్పుడు రాజ్ తరుణ్ గారు వాళ్ళ ఫ్యామిలీ మీ ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి, సో, అవును. వాళ్ళేదైతే అలిగేషన్స్ చేస్తున్నారో, లావణ్య వల్ల మాకు ప్రాణహాని ఉంది. చేశారు కదా ఆల్రెడీ. సో, అవును. లావణ్య వల్ల మాకు ఆల్రెడీ ప్రాణహాని ఉంది. లావణ్య అని. ఇప్పుడు హ్యాపీగానే ఉన్నారు. యూ ఆర్ సో హ్యాపీ. అదే ఇంట్లో ఉన్నారు. ఎలా ఉన్నారు ఇప్పుడు ఆంటీ, అంకుల్ బానే ఉన్నారా? ఇప్పుడు లావణ్య వల్ల ప్రాణహాని అని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపులు కొట్టానండి. తలుపులు హ్మ్. కొట్టినప్పుడు ప్రాణహాని ఉంది అని చెప్పారు. ఆమ్, అదే అడుగుతున్నాను. మరి ఇప్పుడు ఎలా ఉన్నారు అదే మీకు వాళ్ళు, అని? అదే పీపుల్ ఇప్పుడు ఇక్కడికి వచ్చి తలుపులు బద్దలు కొట్టేసుకొని వచ్చారు. హ్మ్. అండ్ నేను ఎప్పుడైనా సరే ఏదైనా నేను క్షమించే మనిషిని అండి. కోపం ఏం నాకు అలా ఉండదు. నేను అంతకు ముందే ఎలా అయితే నా అత్త మామ అనుకునే ఉన్నాను, రాజ్ పేరెంట్స్ కంటే కూడా నాకు అత్త మామ, నాకు ఆంటీ అంకుల్ అంతే. ఇప్పుడు అలాగే ఉన్నారు. అది ఎప్పటికీ అలాగే ఉంటుంది. మధ్యలో ఈ ప్రాపర్టీ అన్నది కూడా వాళ్ళకు ఉంటదేమో కానీ నాకు కాదండి. నాకు ఇప్పుడు మనుషులు ఇంపార్టెంట్. గొడవ అది. జరిగినప్పుడు ఆంటీ అంకుల్ తలుపు తీయండి మాట్లాడుకుందాం అన్నాను. ఆ రోజు దొరకలేదు నాకు ఛాన్స్. నౌ ఐఎమ్ హ్యాపీ. మేమందరం కలిసి ఉన్నాము. హూ నోస్ రేపొద్దున రాజు అవునా? సో, వచ్చేస్తాడేమో, ఇప్పుడు రాజు ఇప్పుడు యాక్చువల్‌గా మీరు వచ్చేస్తాడేమో, రోజు అన్ని నార్మల్ అవుతాయేమో. ఏదండి? అదేనండి. ఇప్పుడు రోజు మీరు వాళ్ళ ఇంట్లో కళ్ళ ముందు తిరుగుతున్నారు. వాళ్ళతో అవును. మాట్లాడుతున్నారు. సో, అవును. అయితే బాగుందండి. ఐఎమ్ అంటే హ్యాపీ. ఓకే. థింగ్స్ గెటింగ్ కనిపిస్తుంది. నార్మల్. బేసిక్‌గా నేను కనిపిస్తుంది దట్ యూ ఆర్ సో హ్యాపీ. మీకంటూ ఫ్యామిలీ ఉంది అని కనిపిస్తుంది. అండ్ అండి. ఐ వాజ్ ఆల్ అలోన్ కదా. అండ్ రాజ్ ఒక్కసారిగా వెళ్ళిపోయాడు. 16 ఇయర్స్ టుగెదర్. అందులో 11 ఇయర్స్ అయితే ఇంకొంచెం అటాచ్డ్ గా ఎప్పుడు అవుట్‌డోర్ షూటింగ్స్ తప్ప ఎప్పుడు వదిలేసి ఉండడం అన్నది జరగలేదు. 1 ఇయర్ వాళ్ళ ఒక్కసారిగా పేరెంట్స్‌కి ఇలా రాజకీయం అయింది. చేస్తున్నారండి. ఏం దిష్టి తగిలిందో మాకు తెలీదు. ఏ నర దిష్టులు తగులుతున్నాయో మా ఇంటి మీద కూడా తెలీదు. లావణ్యని పంపించేయాలి. ఎంతసేపటికి లావణ్యని పంపించేయాలి. అంతే. 4 ఇయర్స్ బ్యాక్ అదేనండి. వచ్చామండి ఈ హౌస్ లోకి.